హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. వివేక హత్య కేసులో బిగ్ టర్న్. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అప్పటికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏపీ రాజకీయాలలోని కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేక హత్య కేసులోని ఆసక్తికర అంశాలు కొనసాగుతున్నాయి. తన తండ్రి హత్య కేసులోని న్యాయ పోరాటం చేస్తున్న వివేక కుమార్తె సునీత తొలిసారి ఏపీ సచివాలయానికి వచ్చారు. హోంమంత్రి అనితతో భేటీ అయ్యారు. వివేక హత్య తదనంతరం పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం నుంచి వివేక హత్య కేసులోని న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ దక్కింది. వైఎస్ వివేక కుమార్తె సునీత సచివాలయంలోని హోంమంత్రి సునీతతోని సుదీర్ఘంగా భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసులోని జరిగిన అన్యాయం పైన అనితకు సునీత వివరించారు. గత ప్రభుత్వం హయాంలోని స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని, వారిపైన చర్యలు తీసుకోవాలని సునీత కోరారు. కేసు విచారణ జరుపుతున్న సిబిఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు సాక్షుల్ని బెదిరించి పోలీసులు కేసును నీరుగార్చే విధంగా వ్యవహరించారని తెలిపారు. సునీత నుంచి అనిత మరింత సమాచారం సేకరించారు. సునీతకు హోంమంత్రి అనిత కీలక హామీ ఇచ్చారు. ప్రస్తుతం సిబిఐ విచారణలో ఉన్న కేసును సంబంధించి సంపూర్ణ సహకారం ఉంటుందని అనిత భరోసా ఇచ్చారు. దోషులను శిక్ష పడేలా చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న అనిత తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టమని స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ వేదికగా శాంతి భద్రతల పైన ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల సమయంలోని వివేక హత్య కేసును అంశాన్ని ప్రస్తావించారు. వివేకను చంపింది ఎవరో త్వరలోనే బయటకు వస్తుందని వ్యాఖ్యానించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోని సునీత ప్రభుత్వం నుంచి సహకారం కోరలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నేరుగా సచివాలయానికి వచ్చారు. అటు కోర్టులోని అవినాష్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. తాజా ఎన్నికల సమయంలోనూ జగన్ ను ఓడించాలని సునీత పిలుపునిచ్చారు. అటు షర్మిల సైతం ఈ కేసు విషయంలోని జగన్ దోషులకు మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపణ చేశారు. ఇప్పుడు ఈ కేసులోని సునీత నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదించడంతో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.